వెల్కమ్ టు సహృదయ్ ఛానల్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సహృదయ్ ఛానల్. ఈరోజు మనం డిఫరెంట్గా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దానికోసం ముందుగా కొంచెం ఆయిల్ తీసుకోండి, దానిలోనే కొంచెం నెయ్యి కూడా తీసుకోండి. నెయ్యి కొంచెం వేడయ్యాక ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈలోపు పక్కన బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని వేరే స్టవ్ మీద పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని వేరే స్టవ్ మీద బాయిల్ చేసుకుందాం. ఈలోపు ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక టమాటా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కొన్ని మిర్చి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మ్యారినేట్ చేసుకుని చికెన్ యాడ్ చేసుకుందాం. ఇది ముందుగానే కొంచెం సాల్ట్, కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టా. దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒక్కసారి తిప్పుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగు యాడ్ చేసుకోండి. ఆ పెరుగంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 5 నిమ్మకాయలు తీసుకుని దాని నుంచి వచ్చిన జ్యూస్ని అందులో వేసేసుకోవాలి. అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు నార్మల్గా మనం వండుకునే రైస్ని తీసుకోవాలి. నేను 3 kgs బాస్మతి రైస్కి 2 kgs నార్మల్ రైస్ కలిపాను. అలా మీరు కూడా 2 రైస్ వాడుకోండి, అప్పుడు బిర్యానీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్. ఈ రైస్ని ఒకసారి కడిగేసి పక్కన పెట్టుకోండి. ఈ రైస్ అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు.
జస్ట్ కడిగేసి వాటర్ వంపేసి పక్కన పెట్టుకోండి. చికెన్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కష్టం చెమట అంత చూపించి జనాలకి గారు మీరు వంటలు ఎప్పుడు చేస్తున్నారు, డ్యూటీకి ఎప్పుడు వస్తున్నారు అంటలేదు. అన్ని వంటలు మనవి అనుకుంటే నాన్నబట్టి కదా మా అక్క సపోర్ట్ ఉంది, మా అమ్మకు ఉంది, మా అత్తయ్య గారికి ఉంది అని చెప్తున్నారు. అమ్మూరు లాగా పుత్రం ఏంటమ్మా. కొంచెం షో కోసం అంతే. అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆల్రెడీ ఎసరు పెట్టుకున్నాం కదా, అది పెట్టుకున్నాం. ఎసరు ఇలా మరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకోవాలి. ఈ రైస్ ఇలా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా వంపేసి రైస్ విడిగా తీసుకోండి. ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా మీద కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. సగం రైస్ వేసాక కొత్తిమీర, పుదీనా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీని మీద వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిగిలిన రైస్ కూడా యాడ్ చేసేసుకుని దాని మీద కూడా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. అంచుల వైపు అంతా పోయండి. నెక్స్ట్ దీన్ని దమ్ చేసుకోవాలి. అంతే, బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, ప్లీజ్ like and share, subscribe. చూసారా డిఫరెంట్ బిర్యానీ. బిర్యానీ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.